అమెరికాలో డబ్బులు సంపాదించుకొని ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అని వైసీపీ నేతల్లా దోచుకోవడానికి రాలేదని కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన టీడీపీ నాయకులతో కలిసి జలదంకి మండలం బ్రాహ్మణ క్రాకాలో మీడియా సమావేశం నిర్వహించారు. కాకర్ల సురేష్ మీద కావాలనే అవినీతి మరకలు అంటిస్తున్నారని, ఆయన డబ్బులు సంపాదించాలంటే అమెరికాలో ఆయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయన్నారు. ఇక్కడ వచ్చి ఏదేదో చేయాల్సిన పని లేదన్నారు. వైసీపీ నేతలు కావాలనే ఎమ్మెల్యే కాకర్లపై బురద చల్లుతున్నారన్నారు. రాజకీయాల్లోకి రాకముందే తన సొంత నిధులతో ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. కాకర్ల మీద సీనియర్ లీడర్స్ అసంతృప్తిలో ఉన్నట్లు వార్తలు రావడం దుర్మార్గమన్నారు. ఆయన నన్ను కానీ విజయ రామిరెడ్డిని కానీ చెంచాల బాబు యాదవ్ను కానీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని కానీ చాలా గౌరవంగా చూసుకుంటున్నారని, ఎవరు చెబితే అసత్య కథనాలు ప్రచురించరని ప్రశ్నించారు. అలానే ఎవరో చేత టీడీపీ మెంబర్షిప్ కట్టించుకునే దుస్థితిలో తెలుగుదేశం నాయకులు లేరన్నారు. గత 5 సంవత్సరాలలో మేకపాటి రాజమోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఉదయగిరికి చేసింది ఏమీ లేదన్నారు. కాకర్ల మీద వైసీపీ అసత్యాలు మాట్లాడే ముందు మీ పార్టీ చేసిన అవినీతి గురించి కూడా ప్రజలకు తెలుసన్నారు. కార్యక్రమాలు చేస్తూ ఒక బస్సు పెట్టి విలేజ్లో తిప్పుతూ వాళ్ళందరూ కూడా వైద్యం చేస్తూ ఇన్ని మంచి పనులు చేస్తూ వచ్చాడు ఇన్ని రోజులు. మరి గతంలో మీకు అందరూ కనిపించలేదా? ఆయన చేస్తున్నటువంటి మంచి పనులు కనిపించలేదా ఈ నాయకులకి? ఇప్పుడు చెప్పే నాయకులందరూ కూడా కనిపించడం లేదా? ఆయన ఇవన్నీ కూడా ఒక ట్రస్ట్ పెట్టి ప్రజలకు సేవ చేస్తూ వచ్చాడు. రాజకీయాల్లో దోసుకోపోవటానికి రాలా. ఆయన సంపాదించాలనుకుంటే ఆయన ఉన్న అమెరికాలోనే లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు. అటు వాళ్ళ బ్రదరు ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా అమెరికాలో బాగా సంపాదించుకుంటున్నారు. అలాంటి వ్యక్తికి ఏంటో మరకలు ఏంటంటే అదేదో చెప్తారు చూడు, వాళ్ళు తిన్నది వాళ్ళ మూతికి ఎప్పుడు కనిపించేటట్టుగా ఉంది ఈ వైసీపీ వాళ్ళకి. సో వాళ్ళు చేసే పనులన్నీ కూడా యువతల మీద రుద్దాలనే ఉద్దేశంతో తప్పితే లేదు. మరి తెలుగుదేశంలో నేను దాదాపు గతంలో 18 సంవత్సరాలు మనం కూడా చేస్తున్నాం, చూసాం. మేము అనేక సార్లు మనం ఈ యొక్క మెంబర్షిప్ డ్రైవ్ చేసేవాళ్ళం. దాదాపు నేను 4 టర్మ్స్, దాదాపు 3.5 టర్మ్స్ 4 టర్మ్స్ నేను చేశాను ఇన్ఛార్జిగా. కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా, కావలి ఎమ్మెల్యేగా. మరి ఆ తర్వాత కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్ ఎట్లా చేశాను నాకు తెలుసు. మేము ఎవరి దగ్గర నుంచి ఆశించాం, ఏ కాంట్రాక్టర్ దగ్గర నుంచో లేకపోతే ఇంకెవరి దగ్గర నుంచో ఆశించి మెంబర్షిప్ చేసేవాళ్ళం కాదు. ఆ రోజుల్లో జనం ఎన్టీ రామారావు మీద ఉన్నట్టు అభిమానం, చంద్రబాబు నాయుడు గారి యొక్క లీడర్షిప్ని పెట్టుకొని మరి బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా వచ్చి బుక్ ఇస్తే మళ్ళీ నాకు 2 బుక్స్ ఇవ్వండి, మేము మెంబర్షిప్ చేస్తాము అని చేస్తున్నట్టు రోజులు అవి. మరి ఈ రోజులు మాకెందుకండి ఆ కర్మ? ఎక్కడో ఎవరి దగ్గరనో తీసుకొచ్చుకొని మేము మెంబర్షిప్ చేసుకోవాల్సిన కర్మ మాకెందుకు పట్టిందంట? మీకు అసలు లేదు, మీకు అసలు లేదు, మెంబర్షిప్పే లేదు. మీరు ఏ రోజైనా మెంబర్షిప్ చేయించారని అడుగుతున్నా. మీ పార్టీకి మెంబర్షిప్ ఉందా? ఒక పద్ధతి ఉందా? ఒక పాడు ఉందా? ఎలక్షన్ కమిషన్ ప్రకారం కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ప్రతి పార్టీకి కూడా. అయ్యేమన్నా చేశారు మీరు? కనీసం ఒకసారన్నా ఎక్కడైనా మెంబర్షిప్ ఉందా? అవసరం లేదు మీకు. ఎవరు డబ్బులు ఉన్నోడు వస్తే వాళ్ళని పార్టీలు తెచ్చుకోవటం, ఎవరికి ఉంటే వాళ్ళు టికెట్ ఇవ్వటం, వాళ్ళకి ఉంటే వేయటం. మీ పార్టీలో నిజమైన కార్యకర్తకి ఎప్పుడైనా మీరు విలువ ఇచ్చారని అడుగుతాను నేను. మా పార్టీలో విలువకి మా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి విలువ ఉంది. ఒకవేళ జరిగింది అనుకో ఎక్కడో ఒకటి జరుగుతుంది, కానీ ఎమ్మెల్యేకి ఏం సంబంధం చెప్పండి నాకు. స్కూల్ ఒకటి తెచ్చాం కానీ ఒక ఎంపీగా ఉండి దాదాపు 20 సంవత్సరాలు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఇదా నువ్వు చేసే పని? నీ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకోవడానికి నువ్వు ఎంపీ అయ్యేది చేసేవాడిని. ఇది ఒక నియోజకవర్గం చేస్తే నిన్ను దేవుళ్ళలాగా చూడాలా, అప్పుడు ఇది. సో ఇవన్నీ బాగా బ్యాక్వర్డ్ ఉంది. ఈ ప్రాంతాన్ని నేను కూడా వచ్చి అభివృద్ధి చేయాలా ఒక మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి సురేష్. మీకు అలాంటి వ్యక్తుల మీద అండి మీరు రాసేది. అక్కడ ఉన్న నాయకులందరూ అసంతృప్తిగా ఉన్నారు. ఎవరన్నా చెప్పారు మీకు? ఎవరన్నా ఏ నాయకులన్నా మీ దగ్గరికి వచ్చి మేము ఎమ్మెల్యే మీద
అసంతృప్తిగా మేము ఉన్నామని చెప్పారా? ఈజ్ గివింగ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ మాకు. మా సీనియర్ లీడర్స్ అందరినీ కూడా ఇటు విజయరామరెడ్డి కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, నేను కావచ్చు, చంద్రబాబు యాదవ్ కావచ్చు, మాకు మేము ఒకవేళ ఆయన కొన్ని ఇష్యూస్లో అంటే ఆయన కొన్న ఇష్యూస్ అయితే పార్టీ ఆఫీస్కి వస్తే ఉదయం నుంచి రాత్రి 1 గంట దాకా కూడా కూర్చుంటున్నాడు ఆయన. కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆయన ఎక్కువ సమయం స్పేర్ చేస్తున్నాడు. కానీ మేము ఎప్పుడు వెళ్ళినా సరే మమ్మల్ని 10 నిమిషాల్లో మేము ఏదైనా ఇష్యూ మీద పోయినప్పుడు మ్యాక్సిమం 10 to 15 minutes 10 to 15 minutesలో మేము బయటకు వచ్చేస్తున్నాం మా పని చూసుకొని. సో ఈ విధంగా మాకు గౌరవం ఇస్తున్నాడు. ఎక్కడ గౌరవం ఇవ్వటం లేదు. ప్రతిదానికి ఈవెన్ కొండాపురం మండలంలో ఓపెనింగ్ ఉంటే నాకు ఫోన్ చేస్తున్నాడు. ఆయన స్వయంగా ఎమ్మెల్యేగా నాకు ఫోన్ చేస్తున్నాడు. ఆయన ఒకవేళ ఇక్కడ లేనప్పుడు కూడా ఆయన పిఎలు ఆయన ఆఫీస్ నుంచి నాకు రెగ్యులర్ ఫోన్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఇది గౌరవం ఇవ్వటం కదా సీనియర్ నాయకులకి? ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామా? ఇది ఎంత దుర్మార్గమైన పని. ఎవరు విజయనారాయణ ఏమన్నా చెప్పాడా? నేనేమన్నా చెప్పానా? ఏమన్నా చంద్రబాబు యాదవ్ గారు చెప్పారా? చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారా? మేమున్నాం సీనియర్ నాయకులవి. ఏ రోజైనా ఎమ్మెల్యే మీద అసంతృప్తి మాట్లాడాం ఎక్కడన్నా? ఈ లేకుండా చెరువులు పదవులు చేసి నాయకులందరూ కూడా ఎమ్మెల్యే మీద అసంతృప్తిగా ఉన్నారు. ఏందో రాయాలా, ఎమ్మెల్యే మీద బురద చల్లాలా, తొందరగా ఆయన రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ ఆయన ఇక్కడ కిరీటం పెట్టుకుంటాడా? నీ జీవితంలో ఉదయగిరి ఎమ్మెల్యే కావు, గుర్తుపెట్టుకో. ఇదే రాజగోపాల్ రెడ్డి గారు కాకి కూడా భిక్షం పెట్టలేను ఇక్కడికి వచ్చి మీరు చేసేది ఏంటండి? ఆయన బ్రహ్మాండమైన దాదాపు 3-4 సంవత్సరాలు ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా ప్రజల దగ్గరికి చేరి వచ్చిన వ్యక్తి సురేష్. నియమంగా అమెరికాలో డబ్బు సంపాదించుకుంటూ 10 మందికి ఏదో సేవ చేయాలని ఉద్దేశంతో. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.